హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్న సిటీ టూర్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇప్పుడు బట్టు కేవ్స్కి వచ్చేసామన్నమాట ఎర్లీ మార్నింగ్. ఇంకా మాకు ఎర్లీ మార్నింగ్ అంటే ఇక్కడ 9 o'clock అండి. మనకేమో అక్కడ 6:30 అవుతుంది. నేను ఏమో అనుకున్నాను 2.5 hours కదా, ఏముంటుందిలే జెట్ లాగ్ అనుకున్నాను, కానీ చాలానే ఉంది. కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి మాకు టైం పడుతుంది, ఎందుకంటే నైట్ 12-12:30 అవుతుంది. కొంచెం అక్కడ స్టాల్స్, జలానలోర్ అవన్నీ తిరిగామన్నమాట. సో అంతా 12 o'clock 12:30 వరకు బయట తిరిగినా కూడా మలేషియాలో సేఫ్టీ పరంగా మాత్రం మాకు ఏ డౌట్ రాలేదు, ఎందుకంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ కంపేర్ టు ఇండియా ఇక్కడ మాకు కొంచెం సేఫ్టీ ఎక్కువ అనిపించింది టువర్డ్స్ లేడీస్ కానీ ఏదన్నా. సో అందుకనమాట. అండ్ ఇక్కడ చూసేస్తున్నారు మీరు మురుగన్ స్వామిని. సో మన భాషలో చెప్పుకోవాలంటే కుమారస్వామి అన్నమాట. ఈ బట్టు కేవ్స్కి వచ్చేసాం మేము ఇప్పుడు. బట్టు కేవ్స్లో కుమారస్వామి విగ్రహం, ఇది మొత్తం గోల్డ్తో చేశారు. 2000 kgs అనుకుంటా, 2000 kgs ప్లస్ ఏమో. సూర్యుని కిరణాలు దేవుడిని చూడకుండా ఆపుతున్నాయి చూడండి ఇక్కడ. యా, వి గాట్ ద ఎగ్జాక్ట్ పిక్చర్ నౌ. చూశారు కదా, ఇక్కడ పక్కకి కొన్ని గుళ్ళు కూడా ఉన్నాయన్నమాట. సో ఆ మెట్లు చూసారు కదా మీరు, పక్కకి అన్ని మెట్లు ఎక్కలేక ఈ పక్కన ఉన్న గుళ్ళు దర్శనం చేసుకొని టిఫిన్ తిని బయలుదేరిపోయామండి. ఇంకా చూస్తున్నారు కదా ఎన్ని మెట్లు, అది 200+ మెట్లు అనమాట. అన్నీ 200-2000లే ఉన్నాయి ఇక్కడ. సో అక్కడ వెనకాల కేవ్ ఏదైతే ఉందో అది లైమ్ స్టోన్ క్రియేషన్ అనమాట. మంచిగా ఇలా వాటర్ డ్రాప్లెట్స్ పడి సాల్ట్ అనేది గడ్డగట్టుకుపోతుంది కదా, అలాంటి వ్యూ ఉంటుంది అనమాట మీదకి వెళ్తే. బట్ మాకు వీలు కాలేదు. సో ఇక్కడ కాళీమాత విగ్రహం అనుకుంటా, కాళీమాత అనుకుంటా ఇది. ఎగ్జాక్ట్గా అక్కడ పేరు రాయలేదండి, ఏ దేవతనో తెలీదు, కానీ ఎందుకో చూడంగానే పూజ చేయాలి, అక్కడ దీపాలు తీసుకొని ఇలా దేవుడికి చూపించి వాళ్ళే ఇలా దూరం నుంచి హారతిచ్చి అక్కడ పెడుతున్నారన్నమాట. సో నాకు చేయాలనిపించింది, మలేషియాకి వచ్చి పూజ చేయాలనిపించింది. సో అందుకని అక్కడ దీపం తీసుకున్నాము. ఈ దీపం 3 or 5 ringgits అనుకుంటా. ఇంకా అలా తీసుకొని దేవుడికి ఇలా చూపించి పెట్టేసా అనమాట అక్కడ. చూడండి మీరు, ఇది నేను కూడా అక్కడ వాళ్ళు ఎలా చేస్తున్నారో చూసి అలాగే కాపీ కొట్టాను అనుకోండి. మనకేం తెలుసు, మనమైతే ఇలా ఏం చేయం కదా, డైరెక్ట్గా ఇలా అక్కడ ముట్టించేసి అక్కడ సపరేట్గా దేవుడు ఉంటారు, అక్కడ దేవుడి దగ్గర పెడతాము. వీలైతే ఇక్కడ ఇలా తీసుకొచ్చి దేవతకు చూపించి హారతి ఇచ్చినట్టు చేసి అక్కడ పెడుతున్నారనమాట. గుడ్, కొంచెం డిఫరెంట్ అనిపించి నేను ఇంకో ట్రై చేశాను అనమాట. ఇక్కడ మలేషియాలో బాగా డ్యూరియన్ దొరుకుతాయండి. డ్యూరియన్ అనేది ఇక్కడ వాళ్ళ బాగా కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అంటారు. సో మేము వెళ్ళిన మార్కెట్లో అయితే చాలా ఉండిండే డ్యూరియన్ ఫ్రూట్స్. దాని సేమ్ కొంచెం జాక్ ఫ్రూట్ లాగా ఉంటుంది. సో కొంచెం కాస్ట్లీ ఉండిండే, అరౌండ్ లైక్ 25 ringgits అలా ఉండిండే.
మేము డైరెక్ట్ డ్యూరియన్ ఫ్రూట్ తినలేదు, కానీ ఫ్రైడ్ డ్యూరియన్ తింటిమి. బాగానే ఉండే టేస్ట్. అలాగే హోటల్స్లలో కూడా డ్యూరియన్ ఫ్రూట్ అలో చేయరు, కొంచెం స్మెల్ బాగా వస్తుందని. సో మోస్ట్ ఆఫ్ ది హోటల్స్ డ్యూరియన్ అయితే అలో చేయరు. ఈ బట్టు కేవ్స్లో ఆర్ట్ గ్యాలరీ కూడా ఒకటి పెట్టారనమాట. సో అక్కడ అన్ని యానిమల్స్ని ఇలా స్మాల్ సైజ్ జూ లాగా పెట్టారనుకోండి. ఇంకా ఈ పికాక్ అయితే చాలా బాగుంది, పురి విప్పిన పికాక్. చాలా రేర్గా కనిపిస్తుంది కదా. ఇటు సైడ్ తిరుగుతుందేమో రికార్డ్ చేద్దాము అని ఉన్నాను నేను, కానీ తిరగలేదు లాస్ట్ వరకు. బ్యాడ్ లక్. ఏవో వాచ్లంట, వాచ్లు అవన్నీ అంట ఈ షాప్లో. మేబీ వీళ్ళకి కనెక్షన్స్ ఉన్నాయేమో. వదినాము కూడా అంటుంటే కూడా వినకుండా తీసుకొస్తున్నాడు. ఫ్రీ ఎంట్రీ అన్నాడు కాబట్టి ఒప్పుకున్నా, లేకపోతే బై బై టాటా చెప్పేవాళ్ళం. చూడాలి ఏముంటాయి, 2 నిమిషాలు తిరిగేసి రావచ్చు. ఇది మలేషియన్ బాటిక్ క్లాత్ ఆర్ట్ అనమాట. ఈ ఫ్లవర్స్ అన్నీ వ్యాక్స్తో అవుట్లైన్ వేస్తారు, దాని తర్వాత అందులో కలర్స్ నింపుతారనమాట. అది స్ప్రెడ్ అవ్వదు. దాని తర్వాత హాట్ వాటర్లో దాన్ని కొంచెం పెడితే ఆ వ్యాక్స్ మొత్తం కరిగిపోతుంది. ఇంకా మనకు మంచి డిజైన్ వస్తుంది. మోస్ట్లీ ఇందులో ఫ్లోరల్ స్లీవ్సే వాడతారంట, అనిమల్స్ ఎక్కువ యూస్ చేయరంట. ఇస్లాంలో అనిమల్స్ని యూస్ చేయొద్దు డెకరేషన్ కానీ ఒక నామ్ ఉందన్నమాట. సో అందుకని చాలా బాగుండే హ్యాండ్ పెయింటెడ్ డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయన్నమాట లోపల. సో మా చేత కూడా కొంచెం చేపించారు ఇక్కడ. ఈ రష్ అంతా చూస్తున్నారు కదా, ఇది గెంటింగ్ హైలాండ్స్ రోప్ వేక్ అనమాట. ఇంత రష్ ఉండే అసలుకి. సో మేము బెస్ట్ చేయాల్సింది ఏముండే అంటే ఫస్ట్ ఈ రోప్ వే చూసుకొని తర్వాత బాటు కేవ్స్ తర్వాత అవన్నీ చూసేది ఉండే. మా డ్రైవర్ కొంచెం అంత ఐడియా ఇవ్వలేదు. ఓకే, ఇక్కడ డ్రైవర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారండి, అలా ఏం లేదు. కొందరు మంచిగా తీసుకెళ్తారు టైంని బట్టి, కొందరు వాళ్ళ ఇష్టం. ఇంకా రెస్పెక్ట్ విధంగా అన్ని విధాలుగా మంచిగా మాట్లాడతారు. మేమున్న హోటల్లో కూడా చాలా మంచిగా రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడతారు, ప్రతిదానికి స్మైల్ చేస్తూ ఇవ్వడము అలా. ఇది రోప్వే, హయ్యెస్ట్ రోప్వే అనమాట. మనకి రోప్వేకి వెళ్ళే దారిలో ఒక టెంపుల్ కూడా ఉంటుంది, అక్కడ కనిపిస్తుంది కదా. సో దానికి ఫుల్ స్టెప్స్ ఉన్నాయన్నమాట. స్టెప్స్ దిగి వెళ్ళాలా, స్టెప్స్ ఎక్కి వెళ్ళాలా దేవుడా అనుకున్నాను, కానీ మంచిగా ఎస్కలేటర్స్ ఇచ్చారు ఎక్కడిదక్కడ. సో మంచిగా ఎస్కలేటర్స్ని దిగుతూ టెంపుల్ దర్శనం చేసుకొని, అది ఫ్రీ అనమాట, టెంపుల్ దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేయచ్చు. సో ఇది చింగ్ చ్యూ కేవ్స్ టెంపుల్ అంట ఇది. హోప్ సో నేను కరెక్టే ప్రొనౌన్స్ చేశాను అనుకుంటా. సో ఇలా నీట్గా ఉంటుందండి, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారు. నైస్, బాగుంటుంది. నెక్స్ట్ మీకు ఒక ఫ్రూట్ స్ట్రీట్ కూడా చూపిస్తాను, అక్కడ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారు, నీట్గా కుక్ చేస్తారు, ఇట్లా గలీజ్ అనేది ఉండదు అనమాట. ఓకే, ఎక్కడిదక్కడే, మన ఇండియాది ఇక్కడిదే. ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళాలి, ఇంకేమనొద్దు మన ఇండియాని అని కంట్రోల్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే టెంపుల్ని చూసేయండి. నేను ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసిస్తాను, యూ కెన్ ఎంజాయ్ ది టెంపుల్. ఇక్కడ మేమిద్దరం ఎందుకు నవ్వుతున్నామంటే, నార్మల్గా ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా ఇండియాలో మెట్లు ఎక్కితే కానీ పుణ్యం రాదు దేవుని దర్శనాని కోసము అని చెప్పి అంటారు కదా. ఇక్కడేమో హైటెక్గా ఎక్స్కలేటర్లు ఉన్నాయి. సో అలా పుణ్యం రాదు కదా నీకు, మెట్లు ఎక్కేసి రాపు అని నన్ను అంటున్నారు అనమాట. అందుకని నవ్వుతున్నాం. ఇంకా మెట్లు ఎక్కితేనే పుణ్యం రాదు, ఎక్స్కలేటర్లు ఎక్కితే కూడా పుణ్యం వస్తుంది, ఇది మలేషియా దేవుడు కదా అని అంటున్నా నేను.
సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని ఆనా నా 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 ననే ననే నా 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 స్కైవే అయిపోయిన తర్వాత ఇలా ఒక షాపింగ్ కాంప్లెక్స్కి ఎన్రూట్ అవుతాం అన్నమాట మనము. సో ఇక్కడ ఇలా పెద్ద పెద్ద స్క్రీన్స్ పెట్టి సమ్ డిఫరెంట్ లోకంలో ఉన్నట్టు ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి అయితే. సో ఇక్కడ ఒక కసినో ఉందన్నమాట, గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది అది. సో ఇంకా మొత్తం ఒక రౌండ్ వేసేసి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయామన్నమాట. అక్కడ బ్యాగ్ ఉంటే అలో చేయమన్నారు. సో అందుకే ఫస్ట్ మా హస్బెండ్ వెళ్ళారు, దెన్ నేను వెళ్ళి చూసేసి వచ్చాను అనమాట. లోపల కెమెరా అలో లేదు కసినో లోపల. అక్కడ కూడా ఇట్లా పెద్ద ఫుల్ స్క్రీన్స్ ఉన్నాయి, అందరు ఆడుతున్నారు అనమాట. మోస్ట్లీ ఎక్కువ శాతము ఈ ఓల్డ్ పీపులే ఉన్నారు, వాళ్ళే ఎక్కువ ఆడుతున్నారు. గుడ్ అనిపించింది చూస్తే. ఓకేలే, యంగ్ జనరేషన్కి అట్లాంటి అలవాట్లు ఏం లేవు అని చెప్పి. పిల్లలకు కూడా చాలా ఆడుకోవడానికి ఉన్నాయి ఇక్కడ. ఒక సపరేట్ సెక్షనే ఉందన్నమాట. మనకి పాతకాలంలో అలా ఉంటుండే కదా జాతర అని చెప్పి, సో అలా ఎగ్జిబిషన్లలో పెట్టేలాగా అలా మొత్తం అలా పెట్టారనమాట ఒక సెక్షన్. కానీ చాలా కలర్ఫుల్గా ఉంది చూస్తే అయితే. ఇలా చిన్న చిన్నవి ఈ డాల్స్ వెనకాల నెంబర్స్ ఉంటాయి, అవి పాయింట్స్ అనమాట. సో ఇలా చుట్టూ తిరిగేవి ఇలా ఉన్నాయన్నమాట.
ఇక్కడ అన్నీ యూనిక్గా ప్లాన్ చేశారు కొంచెము. ఎంత బాగుంది చూడండి, పింక్ కలర్ది బార్బీ థీమ్లో. నెక్స్ట్ వచ్చేది కూడా మీకు ట్రీస్ మీద ఇలా లైట్స్ పెట్టి పెడతారనమాట. ఇక్కడ ఎంత బాగుంది నిజంగా. ఇలా ఐడియా ఎలా వస్తాయో వీళ్ళకి, చాలా బాగా అనిపించింది. ఇది అండర్ గ్రౌండ్ అనమాట. ఇంకా ఇక్కడికి వెళ్ళి చూసేసి వచ్చాము. ఇంకా మళ్ళీ రిటర్న్ రోప్వేలోనే వెళ్దాం అనుకున్నాము, కానీ దానికి ఇంకా పెద్ద లైన్ ఉందన్నమాట. అంత ఓపిక లేక మా డ్రైవర్ని ఇక్కడికే, ఇదే హోటల్ అనమాట, పక్కకి హోటల్, రైట్ సైడ్లో లాబీ. సో ఇక్కడ వెయిట్ చేస్తాం రమ్మని చెప్పామన్నమాట. సో ఇప్పుడు అక్కడికే బయలుదేరుతున్నాం. ఇంకా ఇది ఆల్మోస్ట్ ఆల్ 4 o'clock అవుతుంది. మేము మార్నింగ్ బట్టు కేస్లో టిఫిన్ తిన్నామంతే. ఇంక దాని తర్వాత ఇది తింటున్నాము. ఐస్ క్రీమ్ తినేసి ఇంకా అదే మా లంచ్ అయిపోయింది. ఇంకా పెద్దగా ఏం ఆకలి అవ్వట్లేదు. ఇక్కడ డిన్నరే చాలా మంచిగా కుమ్మేస్తున్నాం. ఇక బ్రేక్ఫాస్ట్ లంచ్ అంతంత మాత్రమే. అండ్ ఇక్కడ ఇది జలాన్ అలోర్ అనమాట, ఫుడ్ స్ట్రీట్. మా హోటల్కి చాలా దగ్గర, 10 minutes వాకే. ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట. సో ఇలా కేక్ టైప్లో కేక్ బ్యాటర్ని రౌండ్ బాల్స్ లాగా చేసి ఆ స్క్యూవర్స్కి పెట్టి ఇస్తాడనమాట. సో ఇలా ఇంకా ఫ్రూట్స్ కానీ లేకపోతే నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో ఇది మీకు మేకింగ్ చూపిస్తున్నాను ఎలా చేస్తున్నాడని చెప్పి. ఈ కేక్ బ్యాటర్ తీసుకొని అందులో వేస్తాడనమాట. మీకు పక్కకి ఆ ఫ్రూట్స్ ఒక స్క్యూవర్స్కి పెట్టి కనిపిస్తున్నాయి కదా, అదేంటంటే ఫ్రూట్స్ అన్నీ ఆ స్క్యూవర్కి పెట్టి షుగర్ సిరప్ కోట్ చేసి ఇస్తారనమాట. ఇంకా పిల్లలకి బాగుంటుంది కదా, కొంచెం ఫ్రూట్ తిన్నట్టు ఉంటుంది, ఇంకా క్యాండీ తిన్నట్టు ఉంటుంది ఇక ఇండైరెక్ట్లీ. అండ్ అదే దాన్ని చాక్లెట్ సిరప్లో కూడా ముంచిస్తారు. అది కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, ఇంకా పిల్లలకు నచ్చుతుంది అదంతా. సో ఇక్కడ ఒక క్యూట్ అమ్మాయి ఎంత మంచిగా దాన్ని ఎంజాయ్ చేస్తుందో చూడండి. ఇది నేను నిన్న తిన్నా అనమాట, చీజ్ కార్న్ అనమాట. సాల్టెడ్ ఉంటుంది, స్వీట్ ఉంటుంది. ఆ బాల్ కేక్ అని చెప్పా కదా, అది ట్రై చేస్తున్నారనమాట. బాగుంది, కేక్ లాగానే. ఇంకా ఇదేమో స్క్విడ్, 1 type ఆఫ్ ఫిష్ అనుకుంటా ఇది. సో ఇది కూడా ట్రై చేశాడు, నేను చేయలేదు. ఇంత రష్గా ఉంటుందండి ఎప్పుడు, వర్షం పడని ఏం పడని ఇక్కడ ఫుల్ రష్ కానీ అప్పటికప్పుడే చేసిస్తారు కదా ఫ్రెష్గా అక్కడే. సో అక్కడ తినడానికి అందరు ఇష్టపడతారు, ఎలా ఉంటుందో ఏంటో అని కాకుండా. బిజీ ఫుడ్ స్ట్రీట్ అనొచ్చు దీన్ని. ఇంకా సో సడన్గా వర్షం వచ్చేసింది. ఇంకా మేమేమో గొడుగు మర్చిపోయాము హోటల్లోనే. సో ఇట్లా 2 minutes వాక్ ఉంటుంది, కనిపించింది కదా హోటల్ పేరు, అందులోనే ఉన్నాము. ఇంకా అంబ్రెలా తీసుకోవడానికి ఉరుక్కుంటూ వెళ్ళేసి తీసుకొని రిటర్న్ వద్దాం అనుకుంటే ఫుల్ వర్షం పడింది. ఇంకా సరే అని అలాగే కొంతసేపు ఆగిన తర్వాత వచ్చామన్నమాట. మళ్ళీ ఈ స్ట్రీట్కే వచ్చి తిన్నాము డిన్నర్. ఫ్రూట్స్ అయితే చాలా రకాలు ఉంటాయండి. ఇలా అన్నీ కలిపి గ్రైండింగ్ చేసి ఒక టంబ్లర్లో ఇస్తారనమాట. బాగుంటుంది, ఫిల్లింగ్గా ఉంటుంది కూడా. ఇక్కడేమో ఆక్టోపస్ చికెన్ ట్రై చేశాను నేను చికెన్ ట్రై చేసా, ఇక్కడ ఆక్టోపస్ ట్రై చేస్తున్నాడు అనమాట. ఓకే, బాగుండేనంట, కానీ అది ఇట్లా చూయి ఉండే, కొరకడానికి రాలేదంట కొంచెము అలా.
ఇదేమో చాలా ఫేమస్ స్పాట్ ఉందండి మొత్తం స్ట్రీట్లో. సమ్ మైదా పిండిని బన్ లాగా చేసి మధ్యలో కొంచెం మసాలా ఇంకా చికెన్ వేసి పెడుతున్నారు. డిఫరెంట్ టేస్ట్ ఉంది, బాగుంది. ఇక్కడైతే మన కారంలాగా ఉండదు, ఏదో డిఫరెంట్ కారం ఉంటుంది, కానీ టేస్ట్ మొత్తానికైతే బాగుంది. ఇది చాలా న్యూస్ ఛానల్స్లో కూడా ఫీచర్ అయిందంట. ఈ షాప్ ఏదైతే ఉందో మేము నుంచున్నాం కదా, దీనికైతే ఎర్లీ మార్నింగ్ 7 o'clock కూడా పెద్ద స్ట్రీట్ మొత్తం లైన్ ఉంటుంది అనమాట. ఇంకా ఇప్పుడు లైన్ కొంచెం తక్కువ ఉందని ట్రై చేసాము, బాగుండే. స్ట్రీట్ మధ్యలో ఇలా పెడతారు, వినండి ఒకసారి మీరు కూడా వాళ్ళు పాడే పాటలు, బాగుండే. లాస్ట్కి అంబ్రెల్లా వేసుకొని మరీ జలానరు మొత్తం చూసేసామన్నమాట. సో ఈరోజుకి బాయ్.